#AskDr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. నవీన్ సూర్య C7Q క్రాలింగ్ సెన్సేషన్ ఆన్ స్కాల్ప్ అండ్ బియర్డ్ అండ్ ఆల్సో హెయిర్ ఫాలింగ్ ఇన్ దట్ ఏరియా, ప్లీజ్ రిప్లై సార్. తలలో ఏదో పాకుతున్నట్టు సెన్సేషన్ రావడము, బియర్డ్లో కూడా అలా పాకుతున్నట్టు సెన్సేషన్ రావడము, తర్వాత హెయిర్ ఫాల్ అవ్వడము, ఇది ప్రాబ్లం. ఇటువంటి పెరస్థీషియాస్ తలలో అవ్వడం కొన్ని కండిషన్స్ ఉన్నప్పుడు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాండ్రఫ్ కానీ లేదా ఫాలిక్యులైటిస్ కానీ మీకు ఉందనుకోండి, తలంతా ఒక రకమైన టింగింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇచ్చింగ్తో పాటు బర్నింగ్ కూడా అనిపించే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీని తర్వాత మళ్ళీ హెయిర్ ఫాల్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఇంకొక ప్రత్యేకమైన కండిషన్ ఉంది, అదేంటంటే టీనియా క్యాపిటిస్ లేదా స్కాల్ప్ మీద వచ్చే ఫంగస్. ఈ టీనియా క్యాపిటిస్కి ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు, అదే టీనియా బార్బే. అంటే ఇది బియర్డ్కి వచ్చే ఫంగస్. సో ఈ రెండు కండిషన్లలో కూడా మనకు స్కాల్ప్ మీద కానీ లేదా బియర్డ్ మీద కానీ ఒక రకమైన క్రాలింగ్ సెన్సేషన్స్ అనిపించే అవకాశం ఉంది. ఇది ఒక ఫంగస్ అనే పారాసైట్ మన స్కాల్ప్ మీద కానీ బియర్డ్ మీద కానీ వచ్చి ఉంటుంది కాబట్టి ఇటువంటి సెన్సేషన్స్ ఎలిసిట్ అవుతాయి. ఇంకో కండిషన్ అంటే కామన్గా మనం అబ్జర్వ్ చేసేది బట్టతల, ఏదైతే జెనెటిక్ బాల్డ్నెస్, ఆండ్రోజెనెటిక్ అలోపేషియా ఏదైతే వస్తుందో దీంట్లో కూడా హెయిర్ లాస్ అయ్యే కంటే ముందు కొంచెము టింగింగ్ సెన్సేషన్ నోటీస్ చేస్తాం. స్కాల్ప్ డిసెస్థీసియాస్ అంటాం. అంటే మన స్కాల్ప్ మీద కానీ బియర్డ్ ఏరియాలో కానీ స్కిన్ ఏరియాలో కానీ చిన్ని నరాలు దెబ్బతిన్నాయనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో కూడా పెరస్థీషియాస్ వస్తాయి. ఇలాంటి టింగ్లింగ్ సెన్సేషన్ కానీ బర్నింగ్ సెన్సేషన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్గా డెమోడెక్స్ మైట్స్ అని కొన్ని రకాల మరీ చిన్నని పురుగులు ఎప్పుడైతే మన స్కాల్ప్ మీద చేరుతాయో లేదా బియర్డ్ ఏరియాలో చేరుకున్నాయో అప్పుడు కూడా ఇటువంటి క్రాలింగ్ సెన్సేషన్ వచ్చి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. జస్ట్ ఫోటో చూసి కానీ లేకపోతే జస్ట్ మీరు చెప్పే కామెంట్ని చూసి దీనికి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది కుదరదు. ఎందుకంటే ఇన్ని రకాల కండిషన్స్లో మీరు ఏ కండిషన్ వల్ల ఇబ్బంది పడుతున్నారు అనేది డైరెక్ట్గా మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. మీరు చేయవలసిన పని ఏంటంటే దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ఈ సిచ్యువేషన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు మీకు టెస్ట్ చేసేటప్పుడు వీటన్నిటిని మైండ్లో ఉంచుకొని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాన్ని రూల్ అవుట్ చేసుకుంటూ ఫైనల్గా డయాగ్నోస్ చేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అందిస్తారు. అండ్ ఇలా లాస్ అయిన హెయిర్ని సాధ్యమైనంత వరకు సంపాదించుకోవచ్చు. అన్లెస్ అంటే అది పర్మనెంట్ లాస్ జరిగింది అంటే అప్పుడు మళ్ళీ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఆ ఏరియాలో హెయిర్ని రీగ్రో చేసుకోవచ్చు.